వీడియో. ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి. మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ భగీరథుడు తీసుకున్నాం, మనం కష్టపడితే సాధ్యమని కడాన 8 సార్లు ఓట్లేసిన వాళ్ళకి ఆ నీళ్లు తీసుకున్నప్పుడు ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా, ఎక్కడ ఇది చేసినా కూడా రాదు. అలాంటి తృప్తి వచ్చింది. ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే, కంటిన్యూగా అడ్డం పడడం, జరగనీయకుండా చేయడం, ఇవన్నీ నిరంతరం చేశారు. ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు చాలా ప్రమాదమైంది, మీరు చేయొద్దండి, క్యాన్సిల్ చేయొద్దండి, మళ్ళీ ఎవరికి బాధ్యత ఉండదంటే వినకుండా ఇది చేశారు. ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా 2000 సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే 2001, 2, 3 అదే మాట్లాడుతున్నారు. అంటే ఏం జరిగింది ప్రాజెక్టులో కూడా తెలియకుండా ప్రజల్ని మభ్య పెట్టారంటే ఏ విధంగా చేశారు. ఇది ఒక ఉదాహరణ. కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫార్మర్లు కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఓసారి కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల్లో